హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. డిఫరెంట్గా ఉంటుంది క్యాప్సికమ్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా గనక క్యాప్సికమ్ ఫ్రైని చేసి పెడితే క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలామంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మీరు ఫ్రైని ఇష్టంగా తినేస్తారు. క్విక్గా అయిపోతుంది, లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, రైస్లోకి రోటీస్లో కూడా బాగుంటుందండి. సాంబారు అలాగే పప్పుచారు లాంటివి చేసుకునేటప్పుడు సైడ్ డిష్లా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఫ్రై కోసం అర కేజీ క్యాప్సికమ్లను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న ముక్కలుగా కూడా వీటిని కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఇలా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పును వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని, పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి 5-6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈలోగా ఒక గిన్నె తీసుకుని 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండికి సరిపడా మాత్రమే ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని ఇలా జారుడుగా అయ్యేటట్టు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగా వేగాయి కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎర్రగా అయ్యేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని ఈ క్యాప్సికమ్ ముక్కలకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్యాప్సికమ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమైనా, ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. గరం మసాలా ఎక్కువగా వేసుకోకూడదు, ఇలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కడాయిపై మూత పెట్టకుండా క్యాప్సికమ్ను 1-2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. మూత పెట్టేసుకుని వేయించుకుంటే మనకి మగ్గినట్టు అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో కాస్త ఇలా అడ్జస్ట్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు వదిలేసామంటే శనగపిండి మనకి చక్కగా ఉడికిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే శనగపిండిలో ఏదైనా పచ్చి ఉన్నా పోతుంది. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో మాత్రమే కాదు, రోటీస్లో కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ క్యాప్సికమ్ ఫ్రై రైస్లో మాత్రమే కాదు, రోటీస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.